హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి చేపల పులుసు అండి. ఈ స్టైల్‌లో చేపల పులుసు నేనెప్పుడు చేయలేదండి. మా ఫ్రెండ్ చేసి పెట్టింది. చాలా టేస్టీగా ఉంది. ఆ పద్ధతిని ఫాలో అవుదారు అనేసి తనని అడిగాను ఎలా చేసావని. నాకు రెసిపీ చెప్పిందండి. అదే స్టైల్‌లో నేను కూడా ఇంటి దగ్గరకొచ్చి మొన్న సండే చేపలు తెప్పించి యాజ్ ఇట్ ఈజ్ మా ఫ్రెండ్ చెప్పినట్టుగా ఫాలో అయిపోయి చేశానండి. రుచి మాత్రం అద్భుతం, అమోఘం. ఇంకా ఏమైనా పేర్లున్నాయనండి. అంత టేస్టీగా ఉంది. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను కిలో చేపలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అయితే చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఒక స్పూన్ రాళ్ళుప్పుతో కూడా 1-2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా చేప ముక్కలకి 1 స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ఆయిల్ వేసి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టుగా కలుపుకోండి. ఉప్పు కారం బాగా పట్టాలండి ముక్కలకి. అలా చేయడం వల్ల మనకి ఉప్పు కారం ముక్కల లోపలికెళ్ళి మనం కూరలో చేప ముక్కలు తింటున్నప్పుడు చప్పగా అనిపించవు. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ ఇలా పక్కన పెట్టి వదిలేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని, చేపల కూరలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు వేసేసి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేగనియండి. మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా కడాయిలో వేసేయండి. చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకసారిగా వేయొద్దండి. ఒక్కొక్కటిగా మంచిగా వేసుకోండి. ఈ కూరని ఎప్పుడు వండినా, ఎవరు వండినా, అసలు వంట రాని వాళ్ళు వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ స్టైల్లో నేను కూర ఎప్పుడు చేయలేదు, అయినా చాలా టేస్టీగా వచ్చింది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్స్ కారం. ముందుగానే మనం ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదండి, అందుకనే చూసి వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ముక్కల్ని బాండీలో అటు ఇటు నేను చూపించిన డైరెక్షన్లో కలపండి. కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-7 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుందండి. చేప ముక్కలు ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి. 5 నిమిషాలైనా సరిపోతుంది. ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు రసం తీసుకుని పక్కన పెడుతున్నాను. చూస్తున్నారు కదా చేప ముక్కలు ఉడుకుతున్నాయండి. కానీ ఎప్పుడు చేప ముక్కలు ఇరిగిపోకుండా ఉండాలి అంటే గరిట అనేది పెట్టకూడదండి. నేను చూపిస్తున్న స్టైల్లోనే అటు ఇటు బాండిని కదుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని నేను చూపిస్తున్న డైరెక్షన్లో ముక్కలు విరిగిపోకుండా బాండిని అటు ఇటు లోపల ముక్కలన్నీ కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిచ్చి తరువాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసేయండి. చింతపండు పులుసు వేసిన తర్వాత అయినా సరే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి 5-10 మినిట్స్ ఉడకనిచ్చేయండి. కానీ గరిటె మాత్రం ఎప్పుడూ పెట్టొద్దండి. మనం చేపల పులుసు చేసేటప్పుడు గరిటె పెట్టాము అంటే ముక్కలు విరిగిపోతాయి. అప్పుడు అంతగా టేస్ట్ అనిపించదు. మనకి ముక్కగా ఉంటేనే హ్యాపీ కదా, అందుకని గరిటె అయితే వాడకండి. నేను చూపిస్తున్న డైరెక్షన్లోనే మీరు కూరని తిప్పుతూ ఉండండి. మొత్తం కూర అయిపోయే వరకు కూడా అదే డైరెక్షన్లో తిప్పుకోండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు, కొత్తిమీరను కూడా వేసేసేయండి. 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయండి. 10-15 మినిట్స్ వరకు కూరని కదపకండి.
ఎందుకంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేది అప్పుడేనండి. ఎంతో టేస్టీ రుచికరమైన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ కూర చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు రుచి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.